వెల్కమ్ టు రాజ్ న్యూస్. విద్యను ప్రమోట్ చేస్తామంటారు, మెరికల్ లాంటి విద్యార్థులను తయారు చేస్తామంటారు, అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పుతామంటారు. అప్పటి వరకు ఉన్న విద్యా వ్యవస్థ సమూల ప్రక్షాళన చేస్తామంటారు. ప్రభుత్వాలు చేయలేనిది, వ్యవస్థల వల్ల కానిది తమతో సాధ్యమంటూ నమ్మబలుకుతారు. విద్యను వ్యాపారమయం చేసేసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు నారాయణ శ్రీ చైతన్య జబ్బు పట్టుకుంది. విద్యా వ్యవస్థను కంట్రోల్ చేస్తుంది కార్పొరేట్ మాఫియా. ప్రభుత్వాలను గుప్పట్లో పెట్టుకుని నడిపిస్తున్న ఆ రెండు విద్యా సంస్థలపై విద్యార్థి సంఘాలు గలమెత్తుతూనే ఉన్నాయి. పేరుకు మాత్రమే అవి కాలేజీలు, విద్యాబుద్ధులు నేర్పాల్సిన దేవాలయాలు. కానీ అక్కడ మాత్రం వారు ప్రమాణాలు పాటించారు, విద్యాబుద్ధులు అసలే నేర్పించారు. కేవలం ధనార్జనే లక్ష్యంగా కోట్లకు పరుగులెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారు. ఇంటర్నేషనల్ ప్రమాణాలంటారు, లోకల్ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయరు. అడుగడుగున అరాచకాలు, అడిగేవారే లేరన్నట్టుగా దందాలు చేస్తారు. పరీక్షల నిర్వహణ దగ్గర నుంచి పరీక్షలో మార్కులు, ర్యాంకుల వరకు అంతా మేనేజ్ చేసేస్తారు. ర్యాంకుల పేరుతో జిమ్మిక్కులు చేస్తారు. ఇక తాజాగా రాజ్ న్యూస్ కథనాలతో ట్రస్మా రోడ్డెక్కింది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజీలకు వ్యతిరేకంగా గలమెత్తింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ట్రస్మా సభ్యులు ఆందోళనకు దిగారు. చైతన్య నారాయణ స్కూల్ మోసాలు అరికట్టాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తుండగా ట్రస్మా సభ్యులు అడ్డుకున్నారు. స్కూల్ బ్యాగ్ నుంచి పాఠ్య పుస్తకాల వరకు అధిక మొత్తంలో దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే చైతన్య నారాయణ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సండే రోజున మరి నారాయణ స్కూల్లో అడ్మిషన్ టెస్ట్ పెడుతున్న సంగతి ఇప్పుడే నాకు తెలియటం జరిగింది. మరి దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు, ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులు ఇది రూల్కు విరుద్ధమనే ఉద్దేశంతో ఈ పాఠశాలకు వచ్చి ధర్నా చేస్తున్నటువంటి సమయంలో నేను ఇక్కడికి రావటం జరిగింది. పేపర్స్ ఆన్సర్ షీట్స్, క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఇది ఉన్నతాధికారులకు తెలియజేసి తప్పకుండా చర్యలు తీసుకోవటం కోసం వారి యొక్క ఆజ్ఞాపన ప్రకారం, వారి ఏ ఆదేశాల ప్రకారం మేము చర్యలు తీసుకోవటం అనేది జరిగింది. పెట్టి ఆన్సర్ చెప్తుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. తికమక చేసేసేసి మొత్తం మీద ఏమీ చెప్పదని ఎదవం చేసేస్తే వీళ్ళు టీచర్ల ముందే మా పిల్లలు నా పేరెంట్స్ సాగుకొట్టుడు కొట్టాడు. ఆ స్కూల్కి వచ్చేసి టీచర్లను తిట్టాడు. అంటే వీళ్ళు చేసినటువంటి ఎదవ పనుల వల్ల పిల్లలు అనవసరంగా నష్టపోతున్నారు, టీచర్స్ నష్టపోతున్నారు, బ్లేమింగ్ చేస్తున్నారు. వీళ్ళకి పేపర్లు అవుట్ చేయటం, తర్వాత పిల్లగాళ్ళను కొనుక్కోవటం, క్లాసులు చెప్పే పని లేదు, పిల్లగాళ్ళను గదిలో పెట్టడం. ఒక టీచర్కి ఒక పీరియడ్ కనుక లేజర్ ఉంటే ఆ లేజర్కి తోడు ఇంకొక 2 పీరియడ్లు పిల్లగాళ్ళను గదిలో పెట్టేసేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండ లేదు, వాన లేదు, రాత్రి లేదు, కొంపలమ్మడి తిప్పటం. మీరు పిల్లగాళ్ళని తీసుకొస్తేనే మీకు జాబ్ ఇస్తాం, లేకపోతే మీకు జాబ్ ఇయ్యం అని చెప్పేసి వాళ్ళకి టార్గెట్లు పెడితే వీళ్ళ కాలేజీ, వీళ్ళ స్కూల్లో చదవలేక చాలామంది మానసికంగా, తర్వాత శారీరకంగా ఇబ్బందులు పడి స్కూల్ కూడా మానేశారు. చివరికి ఈ ప్రిన్సిపల్స్ మీద కూడా ఇదే టార్గెట్లు ఉంటాయి. 6 నెలలకో ప్రిన్సిపల్ వస్తాడు, 6 నెలలకో టీచర్ ఉంటాడు. ఇది ఈ కార్పొరేట్ స్కూల్ యొక్క చరిత్ర. ఊరికి వెళ్ళమడి తిప్పడమే. రోజు విద్యా వ్యవస్థ యొక్క పొరుగు చేస్తున్నారు, గురువులకి విలువ లేకుండా చేస్తున్నారు. అది వీళ్ళ యొక్క చరిత్ర. ప్రకారం ఏ ప్రైవేట్ పాఠశాల కానీ కార్పొరేట్ స్కూల్ కానీ టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్స్ పెట్టడానికి లేదండి. పిల్లవాడు డల్లర్ అయినా క్లవర్ అయినా చదువు చెప్పాల్సిన బాధ్యత ఆ పాఠశాలకు ఉంది. అది మర్చిపోయి నారాయణ చైతన్య పేరుతోటి వీళ్ళు చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదండి. క్లవర్స్కి మాత్రమే పాఠాలు చెప్పడానికి టాలెంట్ టెస్ట్ పెట్టి వాడికి 10,000 ఫీజు తగ్గించి నువ్వు చెప్పేదేంటి? క్లవర్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న చదువుకుంటాడు, ప్రైవేట్ స్కూల్లో ఉన్న చదువుకుంటూ, చెట్టు కింద బడిలో ఉన్న కూడా చదువుకుంటాడు. నువ్వేం టాలెంట్ టెస్ట్ పెట్టేది? టాలెంట్ టెస్ట్ పెట్టొద్దని స్టేట్ గవర్నమెంట్ జీవో నెంబర్ 1లో చాలా స్పష్టంగా చెప్పింది. టాలెంట్ టెస్ట్ పెట్టిన స్కూల్ సీజ్ చేయమని, టాలెంట్ టెస్ట్ పెట్టిన స్కూల్ ప్రిన్సిపాల్ని అరెస్ట్ చేయమని జీవో నెంబర్ 1లో ఉంది. కానీ ఇంతవరకు అధికారులు మేము తెలియజేసినా స్పందించలేదు. రెండో అంశం, తల్లిదండ్రులందరికీ చెప్తున్నాం, అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు చెప్తున్నాం. ఈ చైతన్య నారాయణలో తిరిగే టీచర్స్ని ఈవినింగ్ పాఠాలు చెప్పకుండా రోడ్డు మీద తిప్పుతుంటే, నిన్న నందిగామలో ఒక టీచర్ గుండాకి చచ్చిపోయింది. కనీసం వీళ్ళ చైర్మన్ కానీ వీళ్ళ యాజమాన్యాలు కానీ వెళ్ళి కనీసం ₹1,00,000 కూడా వాళ్ళకి దానం చేయనటువంటి, అంటే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ని టార్గెట్స్ పేరుతోటి నానా హింసలు పెడుతూ వాళ్ళని శారీరకంగా, మానసికంగా అనేక రకాలుగా హింసిస్తున్నటువంటివి నారాయణ.
రైట్, ఇక విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజీలకు వ్యతిరేకంగా రాజ్ న్యూస్ గలమెత్తుతుంది. ఇక దీనిపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు రాజ్ న్యూస్ ప్రతినిధి ఉపేందర్. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజీలకు సంబంధించి మోసాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఉపేందర్? ఇప్పటికే అటు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల పేరుతో మాత్రం అటు ప్రతి స్కూల్లో కూడా ఈ దండ అనేది కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వాళ్ళైతే ప్రతి స్కూల్లో కూడా టాలెంట్ టెస్ట్ల పేరుతో కూడా ఇప్పటికే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ టాలెంట్ టెస్ట్లు నిర్వహిస్తూ అంటే సామాన్య గిరిజన ప్రాంతాల వారిని కూడా ఆకర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వీరందరినీ కూడా ఏదైతే ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్న దానిపై ఇటు వరుస కథనాలు అందిస్తున్నటువంటి రాజ్ న్యూస్ పై కూడా రాజ్ న్యూస్ కథనానికి కూడా స్పందించినటువంటి ట్రెస్సా వారు కూడా ఒకసారిగా అటు ఏదైతే టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నటువంటి సత్తుపల్లిలో నిర్వహిస్తున్నటువంటి ఓ విద్యా సంస్థపై కూడా వారైతే దాడులు నిర్వహించారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఏదైతే శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించినటువంటి వారు నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ప్రశ్న పత్రాలను కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న సిబ్బందిపై కూడా వారైతే ఒక్కసారిగా ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి వారంతా కూడా ఇక్కడ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం, అదేవిధంగా ఇక్కడ పేర్లు లేని స్కూళ్లలో కూడా తమ పేర్లు పెట్టుకుంటూ శ్రీ చైతన్య విద్యా సంస్థల పేర్లు పెడుతూ కూడా వారైతే ఇటు అంటే ఈ దందాకైతే పాల్పడుతున్నారు. ప్రధానంగా ర్యాంకులే పరంపరగా కూడా వీరంతా ఈ దందాన్ని అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా శ్రీ చైతన్య కాలేజీ అదేవిధంగా నారాయణ విద్యా సంస్థల పేరుతో మాత్రం ఇటు లోకల్లో ఉన్నటువంటి ఏదైతే బాగా విద్యలో రాణిస్తున్న విద్యార్థులను కూడా లక్షలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. వారందరినీ కూడా కార్పొరేట్ సంస్థల్లో వారిని అంటే చదివిస్తూ వారిని ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళ పేర్లతో కూడా వారిని ఎగ్జామ్స్ రాపిస్తూ ఇక్కడ ర్యాంకుల పరంపర ఇక్కడ ఉన్న వారిని ఆకర్షించే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అనుమతులు లేని పాఠశాలలు ఎక్కడున్నాయో వారంతా ఈ నారాయణ అదేవిధంగా శ్రీచైతన్య విద్యా సంస్థల వారైతే గుర్తిస్తూ పాఠశాలలో కూడా ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా వారు ప్రచారం నిర్వహిస్తూ కార్పొరేట్ విద్యను అందిస్తున్నారు. ఇక్కడ పెద్ద కాలేజీలు ఇక్కడ వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నాయని చెప్పేసి వారిని అంటే సామాన్యుల తల్లిదండ్రులను అయితే ఆకర్షిస్తున్నారు. విద్యార్థులు టాలెంట్ టెస్ట్ నిర్వహించిన క్రమంలో మాత్రం విద్యార్థులకు కూడా తక్కువ మార్కులు వేస్తూ అంటే 50% ఈ ఇక్కడ పాస్ అయితే ఈ టాలెంట్ టెస్ట్ రాస్తే మాత్రం ఖచ్చితంగా ఫీజులో 50% రాయితీ ఉంటుందని చెప్పేసి అయితే వారిని నమ్మగలుగుతున్నారు. ఆ టాలెంట్ టెస్ట్ రాసిన తర్వాత అర్హత లేని విద్యార్థులను మాత్రం పూర్తిగా ఫీజు కట్టాలి, మీ విద్యా సంస్థలు మీరు చదివించే సంస్థలు కరెక్ట్ అయినటువంటి నాణ్యత ప్రమాణాలతో కూడా విద్యను అందించట్లేదని చెప్పేసి తల్లిదండ్రులను ఆందోళనకు విలువలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎట్టకేలకు తల్లిదండ్రులు కూడా ఏదైతే సామాన్య పాఠశాల విద్యా సంస్థలకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి చిన్న విద్యా సంస్థలన్నీ కూడా ఈ తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ అన్ని కూడా ట్రస్ట్ ఆఫ్ తో కూడా ఒక యూనియన్ సభ్యులను ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా కూడా ఇటువంటి కార్పొరేట్ సంస్థలపై కూడా వారైతే దాడులు చేస్తున్నారు. ఇప్పటికే వరుస కథనాలు అందిస్తున్నటువంటి రాజ్ న్యూస్ తో స్పందించినటువంటి ట్రస్ట్ సభ్యులంతా కూడా ఈ రోజు సత్పల్లో జరుగుతున్నటువంటి ఈ ఏదైతే టాలెంట్ టెస్ట్ నిర్వాహకులపై ఒకసారిగా దాడికి పాల్పడ్డారు. వీరంతా కూడా ఆ తల్లిదండ్రులను మోసం చేయడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సామాన్య చిన్న స్కూళ్లను కూడా వీరు అంటే వారి సభాంగాస్థాల్లోకి మార్చుకునేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి అయితే వారు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం దీనికి జిల్లా డిఈఓ కూడా ఇప్పటికే అంటే వివరాలు సేకరించి పంపిస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఏదైతే టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నటువంటి నారాయణ అదేవిధంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన వారందరినీ కూడా పట్టుకొని అటు ఎంఈఓ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఇటు విద్యా సంస్థలు వ్యాపార దృష్టితో ముందుకు సాగుతున్నాయి. ఎక్కడైతే ఏ పాఠశాలలో మాత్రం ఒక విద్యార్థికి ఎక్కువ మార్కులు వచ్చాయంటే ఆ విద్యార్థిని తక్షణంగా వాళ్ళైతే తమ అధీనంలోకి తీసుకుంటారు. లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి కూడా ఆ విద్యార్థిని కొనుగోలు చేసి ఈ వ్యాపారంలోకి దింపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఒక్క విద్యార్థిని తీసుకెళ్లి ఏదైతే టాలెంట్ గా ఉన్న విద్యార్థిని తీసుకుపోయి కార్పొరేట్ సంస్థల్లో ఒక కాంక్రీట్ జంగిల్లో చదివించి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ పేరుతో తర్వాత ఎగ్జామ్స్ రాపించడం, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మిగతా వారందరినీ కూడా ఆకర్షించేందుకు ఒక ఎత్తుగడగా కూడా ఇది వాళ్ళైతే ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సత్తుపల్లికి సంబంధించిన ఒక విద్యార్థి కావచ్చు, అదే విధంగా ఆంధ్రలోని కదిరికి సంబంధించినటువంటి ఒక విద్యార్థికి ₹1,00,00,000 ఇచ్చి కూడా వీరు ఆ విద్యార్థిని కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. దీనిపై ఇప్పటికే ఉన్నత శాఖ విద్యా అధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ఒక విద్యా సంస్థ నిర్వహించాలంటే ఖచ్చితంగా విద్యా చట్టాన్ని అమలు చేయాలి.
కనీసం 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా వారికి రిజర్వేషన్ కల్పిస్తూ విద్యను అందించాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మూసివేతకు ఉన్నటువంటి పాఠశాలను గుర్తించి ఈ శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల వారంతా కూడా వాటిని అయితే కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి అంటే ర్యాంకులు వచ్చే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్ పర్సన్స్ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరినీ కూడా గుర్తించి వారందరికీ ర్యాంకులతో ర్యాంకులు వచ్చే విధంగా కూడా ఇక్కడ సెంటర్ నుంచి కూడా ఎగ్జామ్ రాపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడనే చదివిన విద్యార్థికి ర్యాంక్ వచ్చినట్టు కూడా వారు నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఇటు ఖమ్మం కావచ్చు, సత్తుపల్లి, అదేవిధంగా మదిర ఇటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో కూడా వీరు తమ ప్రాబల్యాన్ని కొనసాగిస్తున్నారు. ఖమ్మం కావచ్చు, అదేవిధంగా సత్తుపల్లిలో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు కావచ్చు, నారాయణ విద్యా సంస్థలు ఈ పరంపర కొనసాగిస్తున్నారు. ఇక ర్యాంకుల పంట తమదే అంటూ 1, 2, 3 ర్యాంకులను చెప్పుకుంటూ కూడా వారంతా ఈ దందాకైతే పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యను వ్యాపారంగా కూడా వారు మలుచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సామాన్యులు ఆ స్కూల్లో చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి, ఆ స్కూల్లోనే మా విద్యార్థులను పంపించాలని పంపిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ స్కూల్లో ఉన్నటువంటి అంటే కనీసం ఆ నారాయణ శ్రీ చైతన్య సంస్థలో చదువుతున్న విద్యను చెప్తున్నటువంటి టీచర్స్ ని కూడా మానసికంగా ఒత్తిడికి లోన్ చేస్తున్నారు. కనీసం 10 నుంచి 20 మంది స్టూడెంట్స్ మీరు తీసుకొస్తేనే ఖచ్చితంగా మీకు శాలరీ ఉంటుంది, జాబ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని కూడా మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు విద్యను చెప్పి పక్కన పెట్టేసి స్టూడెంట్స్ రప్పించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఆ టీచర్స్ కూడా కొంత ఆందోళన చెందుతున్నారు, తమకు ఇబ్బందులు కలుగుతున్నాయి, ఇటువంటి వ్యాపార లక్షణాలతో కూడా మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా వారంతా కూడా ఇటు ట్రాన్సానికి కూడా ఏదైతే తెలంగాణ రికగ్నైజ్డ్ మేనేజ్మెంట్ స్కూల్ కి సంబంధించిన వారంతా కూడా ఫిర్యాదు చేయడంతో ఇది కొంత ఈ దందా కూడా ఖమ్మంలో బయటపడింది. వరుసగా ఇప్పటికీ అటు రాజ్ న్యూస్ కూడా ఇటు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి లోపాయికారి పనులు కావచ్చు, అదేవిధంగా విద్యా వ్యవస్థను కూడా భ్రష్టుపరిచే విధంగా కూడా వారు చేస్తున్న తీరును కూడా ఎప్పటికప్పుడు కథనాలు ప్రసారం చేస్తుంది. ఆ కథనాలతో కూడా తల్లిదండ్రులు కూడా ఒక్కసారిగా మేల్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఇక్కడ ఈ రోజు జరుగుతున్నటువంటి టాలెంట్ టెస్ట్ పై కూడా విద్యార్థులు తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా ఇటువంటి ఏదైతే తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ కి యాజమాన్యం కూడా సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి వారందరిపై కూడా దాడులు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆందోళన కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారి డిఈఓ కావచ్చు, అదేవిధంగా ఎంఈఓ తక్షణ ఆ పాఠశాలకు వెళ్ళి ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైతే టాలెంట్ టెస్ట్ కి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కూడా అటు జిల్లా కలెక్టర్ కావచ్చు, ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని చెప్పడంతో కూడా కొంత తల్లిదండ్రులు కూడా కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఏంటంటే శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలే ఇటువంటి దందాలకు పాల్పడుతున్నాయా ఇప్పటి వరకు కూడా వారంతా కూడా ర్యాంకులు వస్తున్నాయి, ఇక్కడ చదివిన విద్యార్థులకి ర్యాంకులు వస్తున్నాయనే మోసం నెపంతోనే వారంతా తమ విద్యార్థులు ఇక్కడ చూస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎక్కువ మార్కులు వచ్చిన 10th లో కావచ్చు, అటు ఇంటర్ లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను టార్గెట్ చేస్తూ వారికి జేఈ కావచ్చు, ఎంసెట్ కావచ్చు ఇటువంటి ట్రైనింగ్ ఇటువంటి కోచింగ్ ఇస్తుంటారు. వారందరినీ కూడా కాంక్రీట్ జంగిల్లో కూర్చోబెట్టి వారికి ప్రతి అనునిత్యం మానసిక ఒత్తిడికి గురి చేస్తూ కూడా ర్యాంకుల పరంపర కోసమే ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అక్కడ ఏదైతే కాంక్రీట్ జంగిల్లో చదివినటువంటి విద్యార్థులను తీసుకొచ్చి ఇక్కడ వారు కొనుగోలు చేసిన పాఠశాల ద్వారా కూడా పరీక్షలు రాపిస్తూ ర్యాంకుల పంటనైతే చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తల్లిదండ్రులు ఇక్కడ చదివిన విద్యార్థికి ర్యాంకులు వచ్చాయని మోసపోతూ కూడా విద్యార్థులను అక్కడ చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఘటన మాత్రం కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక విద్యార్థి తల్లిదండ్రులు కూడా కొంత ఈ ఘటనపై కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. తమకు ఎక్కడ విద్యను మొత్తం కూడా ఇటువంటి కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోవడంపై కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే చిన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న పాఠశాలలు కావచ్చు, కొద్దిపాటి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఏర్పాటు చేస్తున్నటువంటి పాఠశాలని టార్గెట్ గా చేస్తూ ఇటు శ్రీ చైతన్య ఇటువంటి కార్యక్రమంపై కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చక్రి ఉపేందర్ మీరు లైవ్ లోనే ఉండండి. ఉపేందర్ మీరు హోల్లో ఉండండి. వెల్కమ్ బ్యాక్. తాజాగా రాజ్ న్యూస్ కథనాలతో ట్రస్మార్ రోడ్ ఎక్కింది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజీలకు వ్యతిరేకంగా గలమెత్తింది ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో. ట్రస్మా సభ్యులు ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు నాగేశ్వరరావు గారు, ట్రస్మా సత్తుపల్లి డివిజన్ అధ్యక్షులు. నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. అసలు ఏంటండి, ఏం జరుగుతుంది? చైతన్య నారాయణ స్కూల్ మోసాలు ఏ విధంగా ఉన్నాయి? మీరు ఐడెంటిఫై చేసిన చైతన్య నారాయణ స్కూల్ మోసాలకు సంబంధించి మీరు ఐడెంటిఫై చేసిన అంశాలు ఏంటి?
సార్, ఖమ్మం జిల్లాలో ఈ కార్పొరేట్ స్కూల్స్, ముఖ్యంగా చైతన్య నారాయణ స్కూల్స్ 6 స్కూల్స్ ని కొనుగోలు చేస్తాయి సార్. హ్మ్. 6 స్కూల్స్ కొనుగోలు చేసి ఆ స్కూల్ పేరు మీద వీళ్ళు ఇవి బోర్డు ఆ స్కూల్ కి తగిలిస్తారు. ఆ మేనేజ్మెంట్ రికార్డులో మేనేజ్మెంట్ పేరు ఒకటి ఉంటుంది, నడిపేదేమో కార్పొరేట్, ఆ బస్సులేమో ఇంకొకటి పేరు మీద ఉంటాయి. అసలు దేనికి కూడా సంబంధం ఉండదు ఒకదానికొకటి. హ్మ్. ఉదాహరణకి ఈ మధ్యన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ చెక్ చేస్తే ఆ బస్సులు చూస్తే స్కూల్ ఏమో ఒక పేరు మీద ఉంది, బస్సులేమో ఇంకో పేరు మీద ఉంది. బస్సులు ఒక స్కూల్ పేరు మీద తిరగాలంటే దాని యొక్క పరిధి 60 కిలోమీటర్స్ ఉంటుంది. Yes. నారాయణ స్కూల్ బస్సులు హైదరాబాద్ బస్సులు తీసుకొచ్చి సత్పల్లి తిప్పుతున్నారు. హ్మ్. అలా తిప్పడం వల్ల ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఫలితంగా ఎవరు నష్టపోతారంటే విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు నష్టపోతారు. హ్మ్. అప్పుడు రవాణా శాఖ వారు ఆ బస్సుల్ని సీజ్ చేయడం జరిగింది. అదే విధంగా శ్రీ చైతన్య బస్సులు కూడా అలాగే చేశారు. ఓకే. సత్తుపల్లి యాక్చువల్ గా శ్రీ చైతన్య అనే పేరు మీద స్కూల్ లేదు. అయినా కానీ 2018 నుంచి ఒక పాత స్కూల్ 6 స్కూల్ ని వాళ్ళు కొనుగోలు చేసి ఆ శ్రీ చైతన్య పేరు మీద అడ్మిషన్స్ తీసుకోవడం, తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉంటారు. యాక్చువల్ గా అడ్మిషన్ టెస్ట్ పెట్టకూడదు, టాలెంట్ టెస్ట్ పెట్టకూడదు. ఇది ప్రభుత్వం యొక్క నిబంధనలకు వ్యతిరేకం. అయినా కానీ వీళ్ళు క్లాసులు వదిలేసేసి ఇళ్లమ్మడి తిరుగుతూ పిల్లల్ని ఆ గదిలోనే వదిలేసేసి టాలెంట్ టెస్టులు పెట్టేసేసి ఫీజు ఆఫర్ చేస్తామని చెప్పేసి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు అడ్మిషన్ టెస్టులు, టాలెంట్ టెస్టులు పెడుతూ ఉన్నారు సార్. ఓకే. అయితే ఈరోజు విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా మీరు అన్నట్టుగా అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తుండగా ట్రస్మా సభ్యులు, మీ సభ్యులు అడ్డుకోవడం జరిగింది. ఏ విధంగా ఎలాంటి మోసానికి తెరలేపినట్టుగా తెలుసుకోవచ్చు అడ్మిషన్ టెస్ట్ ద్వారా? యాక్చువల్ గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే టీచర్స్ కి టార్గెట్ పెడుతున్నాయి కార్పొరేట్ స్కూల్స్. మీరు అడ్మిషన్స్ తెస్తేనే మీకు జాబ్ ఉంటుంది, మీకు ఇంక్రిమెంట్ ఉంటుంది. ఆ పిల్లల క్లాస్ లో వదిలేసేసి వాళ్ళు ఒక పండగ లేదు, సండే లేదు, రాత్రి లేదు, ఏం లేదు, ఇలా టీచర్స్ ని ఇళ్ళమ్మడి తిప్పుతూ ఉన్నారు. ఓకే. తీసుకొచ్చి టాలెంట్ టెస్టులు పెడుతూ ఉన్నారు. ఇలా టాలెంట్ టెస్టులు పెట్టడం అనేది, తర్వాత అడ్మిషన్ టెస్టులు పెట్టడం అనేది చట్టరీత్యా ఇది నేరం అని చెప్పేసి మేము ఈ రోజు టాలెంట్ టెస్ట్ పెడుతూ ఉంటే నారాయణ స్కూల్ కు వెళ్ళి అక్కడ సుమారుగా 200 మంది పిల్లలు టాలెంట్ టెస్ట్ కి అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే టాలెంట్ టెస్ట్ లో మీకు మంచి మార్కులు వస్తే మీకు ఫీజు రాయితీని ఇస్తాము, అవి ఇవని మాయమాటలు చెప్తారు. కానీ వాళ్ళు అలాంటివి కూడా ఏమి ఇవ్వరు. ఇస్తే మంచిదే. వాళ్ళు ఏం చేస్తారంటే 5వ తరగతి విద్యార్థికి 7వ తరగతి లెవెల్లో ఉన్న క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఆ పిల్లలు ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేయలేరు. వీళ్ళు ఆ పేరెంట్స్ ని పిలిచి మీ పిల్లలు ఇప్పటిదాకా చదువుతున్న స్కూల్స్ లో వాళ్ళకి స్టాండర్డ్స్ లేవు, మీ వాళ్ళకి బాగా మార్కులు తక్కువ వచ్చాయి, అదే స్కూల్లో మీరు మీ పిల్లల్ని చదివిస్తే మీకు బాగా నష్టం జరుగుతుందని అటు తల్లిదండ్రుల్ని, పిల్లల్ని అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసే కార్యక్రమం. అంటే ఆ ఫీజు రాయితీ కూడా ఇవ్వరు. మీ వాడికి మార్కులు రాలేదు కాబట్టి నీకు రాయితీ కూడా ఇవ్వమంటారు. ఇంకా ఫీజులు కూడా అధికంగా ఉంటాయి. ఇలా చేస్తున్నప్పుడు మాకు తల్లిదండ్రుల నుంచి, మా పిల్లల నుంచి చాలా ఫిర్యాదులు రావడం జరిగింది. ఇలా చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ పేరెంట్ ఏం చేస్తున్నాడు అంటే ఇంటి దగ్గర నీకు పలానా స్కూల్ కార్పొరేట్ వాళ్ళు టాలెంట్ టెస్ట్ పెడితే నీకు మార్కులు రాలేదు, నీకు చదువు దండగా, నీకు తిండి దండగా, నీకు ఫీజు దండగా, నీకు బట్టలు దండగా అని ఆ పిల్లల్ని వేధిస్తున్నారు. అంతేకాకుండా మా స్కూల్స్ ని కూడా వాళ్ళు ఏం చేస్తుంటే ఈ స్కూల్లో సరిగా చదువు చెప్పట్లేదని మమ్మల్ని కూడా విమర్శిస్తున్నారు. దానివల్ల ఆ పిల్లలు, మేము, మా టీచర్స్, మేమందరం కూడా ఇబ్బందులు గురవుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే మమ్మల్ని వాళ్ళు అబాస్పాలు చేస్తున్నారు సార్. దానివల్ల మేము ఈ రోజు అన్ని స్కూల్స్ అక్కడికి వెళ్ళి ఎంఈఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంఈఓ గారు నారాయణ స్కూల్ కు వచ్చి ఆ పిల్లలందరినీ బయటికి పంపించి ఆ పిల్లలు రాస్తున్నటువంటి ఆ ఆన్సర్ షీట్స్, క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది సార్. ఈ శ్రీ చైతన్య నారాయణ యాజమాన్యాల వల్ల ఒక్క విద్యార్థులు, పేరెంట్సే కాకుండా సిబ్బంది కూడా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అంటారా? అంతే కదా సార్. సిబ్బంది అంటే సిబ్బందికి అంటే వాళ్ళకు టార్గెట్లు పెట్టి ఇన్ని అడ్మిషన్లు వస్తేనే మీకు ఇక్కడ ఉద్యోగాలు ఉంటాయి అని వారిని డే అండ్ నైట్ కూడా వాడుతున్న పరిస్థితి అని చెప్తున్నారు కదా. రాత్రి 8 గంటల వరకు కూడా చేస్తారు సార్. గతంలో మనకి నందిగామలో ఇట్లాగే క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు ఒక టీచరు వడదెబ్బకు గురై చనిపోవడం జరిగింది. కనీసం ఆ టీచర్ ని కార్పొరేట్ స్కూల్స్ మినిమం పట్టించుకోలేదు సార్. గత 4 నెలల నుంచి ఇదే పని. సంక్రాంతి సెలవులు లేవు, పండుగ లేదు, మొన్న ఉగాది లేదు, తర్వాత రంజాన్ లేదు, శివరాత్రి లేదు. పండుగ వచ్చిందంటే చాలు, సండే వచ్చిందంటే చాలు, ఇక టీచర్స్ ని ఇళ్ళమ్మడి తిప్పుతూనే ఉంటారు. రైట్. ఫైనల్ గా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? శ్రీ చైతన్య నారాయణ యాజమాన్యాలపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అంటే క్యాంపెయినింగ్ అనేది, అడ్మిషన్ టెస్ట్ అనేవి పెట్టడం అనేది నేరం సార్, అది చూడాలి. తర్వాత ఫీజుల నియంత్రణ చట్టం అనేది తీసుకురావాలి. ఇప్పుడు మేము ఒక రూట్ లో
ఒక వ్యాన్ ఫీజు ఒక 4,000 తీసుకుంటే మరి అదే వ్యాన్ ఫీ అదే రూట్ లో అదే డిస్టెన్స్ కి ఈ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు 12,000 తీసుకుంటున్నారు. మరి వాళ్ళకైనా అదే డ్రైవర్, మాకు అదే డ్రైవర్, మాకు అదే డీజిల్, వాళ్ళకి అదే డీజిల్, అదే వ్యాన్, వాళ్ళకి అదే, మాకు అదే. మరి అలాంటప్పుడు మాకంటే 3 రెట్లు ఎందుకు డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు వాళ్ళు? సరైనటువంటి నియంత్రణ ఉండదు. ఆ స్కూల్ అది బుక్ షాపు అర్థం కాదు, అది బట్టలు కొట్టు అర్థం కాదు, అది షూ అమ్మే షాపు అర్థం కాదు, అది స్కూల్ అర్థం కాదు. అన్ని వాళ్ళే అమ్మాలి, అన్ని వాళ్ళ దగ్గరే కొనాలి. యాక్చువల్ గా స్కూల్స్ లో ఇలాంటివి అమ్మకూడదు. స్కూల్స్ లో చదువు మాత్రమే చెప్పాలి. కానీ అక్కడ బట్టలు అమ్ముతారు, చెప్పులు అమ్ముతారు, మెటీరియల్ అమ్ముతారు, బుక్స్ అమ్ముతారు. ఇలాంటి వాటి మీద చర్య తీసుకోవాలనేది మా యొక్క ప్రధానంగా ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా రికగ్నిషన్ లేకుండా నడుస్తున్నటువంటి ఆ స్కూల్స్ మీద చర్య తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు ఆ స్కూల్ వదిలిపెట్టి, ఆ స్కూల్ సరిగ్గా నడవదు. గతంలో కార్పొరేట్ స్కూల్స్ కూడా మధిర, కొన్ని చోట్ల మండగూరు, ఇలాంటి చోట్ల కొన్ని ఇదే నేను చెప్పినటువంటి స్కూల్స్ సరిగ్గా నడవక వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా టీసీ కావాలి, అప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలా? సత్తుపల్లిలో కూడా ఒక కార్పొరేట్ స్కూల్ వాళ్ళు ఇలాగే పెట్టేసేసి స్కూల్ నడపట్లేదని ఒక 6 స్కూల్ నడిపేసేసి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ పిల్లలకు సర్టిఫికేట్ కావాలంటే ఎక్కడ తీసుకోవాలి, ఎవరిని అడగాలి? ఇట్లా పేరెంట్స్ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి స్కూల్స్ అనేవి అవి చట్టరీత్యా నడవాలి. ఏ పేరు మీద రికగ్నిషన్ ఉంటే ఆ స్కూలే నడవాలి. ఏ పేరు మీద రికగ్నిషన్ ఉంటే బస్సు కూడా ఆ పేరు మీదనే ఉండాలి. ఆ యాజమాన్యమే నడపాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి విజ్ఞప్తి ప్రభుత్వానికి. అయితే నాగేశ్వరరావు గారు, ప్రధానంగా పరీక్షల నిర్వహణ దగ్గర నుంచి పరీక్షలు, మార్కులు, ర్యాంకుల వరకు కూడా అంతా మేనేజ్ చేసేస్తారు. ర్యాంకుల పేరుతో జిమ్మిక్కులు చేస్తారనేది కూడా భారీ ఎత్తున బయట అయితే ప్రచారం జరుగుతుంది. శ్రీ చైతన్య నారాయణ కాలేజీకి సంబంధించి వ్యతిరేకంగా నిజంగానే ఈ ర్యాంకుల పేరుతో జిమ్మిక్కులు చేస్తారంటారా? అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? 100% జిమిక్స్ చేస్తారు. వీళ్ళకి 100 బ్రాంచీలు ఉంటాయి. ఈ సత్తుపల్లి బ్రాంచ్ లో ఏం చేస్తారు, వేరే బ్రాంచ్ లో ఉన్న మార్క్స్ తీసుకొచ్చి ఇక్కడ బ్రాంచ్ లో చూపెడతారు. ఇక్కడ పాంప్లెట్లు వేస్తారు. వేసేసేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులని వాళ్ళు మోసం చేస్తారు. పేరెంట్స్ కి, చాలా మందికి, కామన్ మ్యాన్ కి ఏం తెలుసు? అట్లా వేరే బ్రాంచ్ లో వచ్చినటువంటి మార్కులు తీసుకొచ్చి ఇక్కడ కరపత్రం ముద్రించి ఇక్కడ చేయటం ఒకటి. రెండవది ఏంటంటే, ఇక్కడ ఇన్స్టిట్యూట్ కనుక సరిగ్గా లేకపోతే, అది బాగా రైజ్ లోకి రాకపోతే, అభివృద్ధి చెందకపోతే, వాళ్ళకి వేరే బ్రాంచ్ల్లో ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ ని తీసుకొచ్చి ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ కి వచ్చేసరికల్లా ఇక్కడ ఫీజు కట్టిస్తారు. ఇక్కడ ఫీజు కట్టించేసి ఇక్కడ నుంచి ఎగ్జామ్ రాపిస్తారు. ఆ తర్వాత వాడికి వచ్చినటువంటి ర్యాంక్ ని, అతనికి వచ్చినటువంటి మార్కుల్ని ఇది తమ గొప్ప అని చెప్పేసి అద్భుతంగా ప్రచారం చేసుకుంటారు. అంతేకాకుండా పిల్లలు కొనుక్కొని కూడా వస్తున్నారు అవసరం. ఈ దీనిలో చాలా కొత్త పుంతలు దొక్కుతుంది వీళ్ళ ప్రచారం అనేటటువంటిది. అందులో ఇప్పుడు ఏంటంటే, ఈ సంవత్సరం నుంచి మధ్యలోనే ఈ ప్రభుత్వం గ్రేడింగ్ సిస్టమ్ తీసేసింది. 10th క్లాస్ కి గ్రేడింగ్ సిస్టమ్ తీసుకొచ్చేసి మార్కుల సిస్టమ్ పెట్టేసరికి అది మరింతగా అవినీతి ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది సార్. అయితే నాగేశ్వరరావు గారు, మనం పేరెంట్స్ నుంచి కూడా ఒక మాట వినిపిస్తుంది. ప్రచారం చేసేటప్పుడేమో ఇంటర్నేషనల్ ప్రమాణాలు ఉంటాయి మా దగ్గర అని అంటారు, కానీ తీరా వెళ్ళి అక్కడ జాయిన్ అయిన తర్వాత లోకల్ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయడం లేదని పేరెంట్స్ అంటున్నారు. నిజంగానే అక్కడ లోకల్ స్టాండర్డ్స్ కూడా ఉండడం లేదా నాగేశ్వరరావు గారు? ఇంటర్నేషనల్ అంటే సార్, ఈ పిల్లలకి ఏం చేస్తారంటే తీసుకెళ్లి ఆ గదుల్లో పెట్టేసేసి ఆ పిల్లల్ని కొనుక్కొస్తారు. మెరిట్ పిల్లల్ని కొనుక్కొచ్చేసిన తర్వాత వాళ్ళకి ఆఫర్స్ ఇచ్చేసిన తర్వాత ఆ రూమ్ లో పెట్టేసేసి ఇక ఉదయం నుంచి రాత్రి వరకు ఒక పండగ లేదు, సండే లేకుండా రుద్దేసేస్తారు. దానివల్ల పిల్లలు ఏమవుతారంటే మానసికంగా బాగా ఇబ్బంది పడిపోతారు. వాళ్ళకి మార్కులు వస్తాయి కానీ వాళ్ళు మార్కులు పెట్టుకుంటారు, కానీ ఆ తర్వాత ఈ పిల్లలు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. మార్కులు దేవుడు. ఇప్పుడు ఆత్మహత్యలు కూడా మనం చూస్తున్నాం కదా రోజు వార్తల్లో. ఇలాంటి కారణాల వల్ల వాళ్ళకి కావాల్సిన మార్కులు, పిల్లగాడేంటి, అతని యొక్క మానసిక వికాసం ఏంటి, అతనికి ఫిజికల్ ఫిట్నెస్ ఉందా లేదా, అతనికి మనం విరామం ఇస్తున్నామా లేదా అనేది చూసుకోరు. ఎందుకంటే మరి కొంత ఆఫర్ చేసి పిల్లల్ని తీసుకొస్తారు కాబట్టి చివరికి ఆ పిల్లలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయ్యేసరికి ఆ కళ్ళు పోయి, ఆ భూతద్దాలు వేసుకొని, ఆ జుట్టంతా రాలిపోయి, చివరికి ఎందుకు కోళ్లపారంలో కోళ్లు చేసినట్టుగా చేసేసేసి వాళ్ళ ర్యాంకుల వరకే చూసుకుంటారు, వాళ్ళ మార్కుల వరకే చూసుకుంటారు. ఆ తర్వాత ఆ పిల్లగాడు ఏంటి, అతని భవిష్యత్తు ఏంటి, అతనికి ఫిజికల్ ఫిట్నెస్ ఉందా, అతనికి మెంటల్ ఫిట్నెస్ ఉందా అనేది ఏమీ చూడు. ఇలాంటి కారణాల వల్ల పిల్లలు ఆ ఒత్తిడికి గురయ్యి సూసైడ్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. చూస్తుండండి రాజ్ న్యూస్.